ఎలా చూస్తుంది? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు యోయో టీవీ వీక్షకులకు అందరికి కూడా అందరికి నమస్కారం. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటగా కొంత బాధగా ఉన్నది. ప్రధానంగా డిఎంకే తోటి అలయన్స్లో తమిళనాడులో ఉండడం, అక్కడ వైఫల్యం చెందడం అనేది ఒకటి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో అంటే మేము అలయన్స్లో లేము, టీఎంసీ ఉంది, అయినా ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోవడం ఒక విధంగా బాధాకరమైన విషయమే. పుదుచ్చేరిలో సరే పోటాపోటీ పెట్టి అస్సాంలో ఎగ్జిట్ పోల్లోనే దానికి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా వచ్చినటువంటి రిజల్ట్ తమిళనాడు. కేరళ అంటే ఇప్పుడు ఫేవర్ అయిపోయింది, కానీ అంటే అనూహ్యంగా వచ్చిన రిజల్ట్ అంటే విజయాన్ని వస్తారని కూడా అన్ఎక్స్పెక్టెడ్. అంటే చాలా సర్వేలు కానీ అక్కడ ఉన్నటువంటి చిన్నారని ఆయన డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు కానీ అధికారంలోకి వస్తారనేది అయితే అందరూ కూడా అన్ఎక్స్పెక్టెడ్. కాబట్టి వారు దీన్ని మొదలు స్వాగతించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పరిణామంలో ద్రవిడ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు వీరు మిత్రులు చెప్పినట్టు అక్కడ రెండు పార్టీల్లో కూడా గణనీయమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు లోపించడం, విపరీతమైన జనాకర్షణ ఉన్నటువంటి నాయకుడు విజయం రావడం, అక్కడ ఎన్నికల్లో వాళ్ళు యూత్ కానివ్వండి, కొత్త ఓటర్స్ కానివ్వండి, ఇవన్నీ అందులో ఆస్తికవాదానికి అనేది అక్కడైతే క్రియేట్ చేసినరో నాస్తికవాదాన్ని తమిళనాడు ప్రజలు తిరస్కరించారు, ఆస్తికవాదాన్ని ఆశీర్వదించారు అనే దానికి కూడా ఒక సంకేతం, చాలా క్లారిటీ కనబడుతుంది. ఎందుకంటే పూర్తి కాలం ఎల్లకాలం మనకు నచ్చినటువంటి నాయకులకు నచ్చినటువంటి సిద్ధాంతాలని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి అనడానికి కూడా అదొక తార్కాణం. అయితే సరే, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో మొదలు విజయంతో పెట్టుకోవడం వీరు ఇంతకుముందు చెప్పుకుంటూ అక్కడ ఏదో ఎలక్షన్స్లో తొక్కిసలాట జరిగే మన మీటింగ్లో సభలో జరిగిన తొక్కిసలాటలో రాహుల్ గాంధీ పరామర్శించడం ఒకటే కాదు, విజయంతో పొత్తులోకి పోవాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్లీనంగా జరిగినటువంటి చర్చ జరిగింది. కాకపోతే మళ్ళీ డిఎంకే తోటి 7 సీట్ల మధ్య జరిగిన వ్యత్యాసం లోపల విజయంతో పోవాలని ఆలోచన చేసిన మాట వాస్తవం. కాకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి నాయకత్వం సీట్ల సర్దుబాటు అయింది, అక్కడితో అడ్జస్ట్మెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు అతను కూడా విజయన్ కూడా బీజేపీకి అనుకూలంగా వెళ్ళను, పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నాడు. సరే, ఇప్పుడు తమిళనాడులో పరిణామాలు ఏం జరుగుతాయి, ఇప్పుడు వారికి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఏది జరుగుతారో ఏదో జరుగుతుంది, గవర్నమెంట్ అయితే అతను ఫామ్ చేస్తాడని క్లారిటీ వచ్చింది. కేరళలో కూడా యూడిఎఫ్ అలయన్స్తో వచ్చింది. సరే, కేసీ వేణుగోపాల్ గారు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వారిద్దట్లో ఎవరవుతారు అనేది ఇక్కడ పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఫలాని ముఖ్యమంత్రి అభ్యర్థి అని నిర్ణయించి ఎన్నికలకు పోవడం అంటూ సహజంగా జరగదు. కాకపోతే కొంత అంతర్లీనంగా లీక్స్ ఇచ్చుకుంటూ ముందుకు పోవడం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆయనే అవుతారు అనేది కొంత ఇండికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిండ్రు. 100% కేరళ విజయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం ఏం చేశారో తెలియదు కానీ ఒక మాట ఏదైతే అన్నారో అది మాత్రం వైరల్ అయింది మలయాళంలో మాట్లాడుకుంటే. చెప్పండి. మహారాష్ట్రలో కూడా క్రెడిట్ ఇవ్వండి మరి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మహారాష్ట్రలో క్రెడిట్ ఇస్తాం, భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన రాష్ట్రాల్లో కూడా క్రెడిట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఒక అయితే మిత్రులు బీజేపీ వాళ్ళు అయితే కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్తుండ్రో దీని గురించి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షాన్ని పూర్తి స్థాయిలో చంపాలని ఎవరు ప్రయత్నం చేసినా మా పార్టీదే ఉదాహరణ తీసుకొని చెప్తాం. ఎమర్జెన్సీ ఎఫెక్ట్ వల్లనే కదా ఇందిరాగాంధీ ఓడిపోయింది. మీరు డెమోక్రసీని కాపాడే ప్రయత్నం చేయండి, అన్ని పార్టీలు బతుకుతాయి. కానీ మీరు ఒక పార్టీకి ప్రజలను బాగు చేయడానికి ప్రయత్నం చేయండి, దేశాన్ని కాంగ్రెస్ కంటే గొప్పగా మేము ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. కానీ కేవలం ఇంతకుముందు ఒక డిబేట్లో చూసిన ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడుకుంటూ కేవలం వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడే పనిచేస్తారు, మేము ఎప్పుడు దానికోసమే పనిచేస్తుంటారు. ఎప్పుడు ఎలక్షన్స్ కోసం పనిచేయడం రాజకీయం కాదండి, ప్రజల కోసం పనిచేయాలి, గెలవడం కోసం పనిచేయడం కాదు. ఒకసారి అవకాశం వస్తే దాంట్లో మనకిచ్చిన కాకిలాగా కలకాలం బతకడం కాదండి, హంసలాగా ఒక్కరోజు బతికిన చాలు. మీరు 5 ఏళ్ళ అవకాశం వస్తే 5 ఏళ్ళు ముందు సక్సెస్ఫుల్గా కరెక్ట్గా చేయండి. ప్రజాధనాన్ని, ప్రజా ఆస్తులను తీసుకుపోయి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టుకుంటూ పార్లమెంటును వేదికగా మీరు పార్లమెంటు వేదికగా ఎన్నికలకు వాడుకున్నారు. మహిళా బిల్లును
మీరు డీలిమిటేషన్ లింక్ చేసి దాని ప్రభావం ఇక్కడ తమిళనాడు మీద కానివ్వండి, వెస్ట్ బెంగాల్ మీద. మీరన్న విషయాలే నిజం అనుకుందాం, ఒక్క మాట నిజం అనుకుందాం. కానీ ఎందుకు మరి ప్రతి రాష్ట్రంలో బీజేపీకి పట్టం కడుతున్నారు? ప్రజలకు ఇవన్నీ తెలియదు అంటారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ట్రెండ్ మీద నడిచిన ఎలక్షన్స్. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి సమయం వరకు, రాజీవ్ గాంధీ గారి సమయం వరకు ట్రెండ్ మీద నడిచినాయి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు సంపూర్ణంగా చేసిండ్రు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అయిపోయేంత వరకు మైనార్టీ గవర్నమెంట్ రన్ అయింది లేదు. వన్ అండ్ ఓన్లీ ది పర్సన్ పివి నరసింహారావు రెండు మైనార్టీ గవర్నమెంట్ వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ మన మ్యాజిక్ ఫిగర్ లేకుండా ఎప్పుడు ప్రతి అవిశ్వాసం పెట్టినప్పుడల్లా ఏదో పార్టీ సపోర్ట్ తోటి నెగ్గుకుంటూ వచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం. ఆ సమయం తర్వాత ఈ కోల్యూషన్ గవర్నమెంట్స్ వచ్చినాయి. ఎన్డీఏ ఫామ్ చేసిన ఇప్పుడు మన దేవగౌడ గారి నేతృత్వంలో వచ్చినటువంటి పార్టీయే కానివ్వండి, తర్వాత ఆయన ఐకే గుజరాల్ గారు చేసిన, తర్వాత వాజ్పేయి గారు చేసిన, ఒక నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం మొన్న అయినప్పుడు కొద్దిగా సాలిడ్ మెజార్టీ, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం వాళ్ళు కూడా కోల్యూషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయంటే భారతీయ ఒక చిత్రం లోపల సమీకరణలు ఓటర్ యొక్క వాడి మొత్తం మారింది. ఈ మారినటువంటి దాంట్లోనే తాయిలాలు ఇవ్వడమే కానివ్వండి, కొన్ని సెంటిమెంట్లను రెచ్చగొట్టి ముందుకు తీసుకుపోయి వాటి మీద తీసుకోవడం మీదనే రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కంటే, అవసరాల కంటే, దేశం యొక్క క్షేమం కంటే, దేశం యొక్క ఎదుగుదల కంటే కేవలము సెంటిమెంట్లకు, విషయాలకు, వ్యక్తిగత లాభాలకు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దానికి పార్టీలు తయారు చేసినాయి. ప్రజలను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఎట్లా మోల్డ్ చేస్తే అట్లా మోల్డ్ అవుతారు. ఇట్స్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ మన పొలిటీషియన్స్ అండ్ పార్టీస్ చేసినటువంటి కార్యక్రమం. ఇవి కాంగ్రెస్ ముక్తు గారి కోసం ప్రయత్నం చేయకండి. పేదరికం లేని భారతదేశాన్ని తయారు చేయండి, నిరుద్యోగం లేని భారతదేశాన్ని తయారు చేయండి, ఇక్కడ మీరు పూర్తి రుణ విముక్తి అయినటువంటి భారతదేశాన్ని తయారు చేయండి. కాంగ్రెస్ ఉంటేంది పోతేందండి, బీజేపీ ఉంటేంది పోతేందండి, ఓ పార్టీని ఉంటేంది పోతేంది. జాతి ఉన్నతి కావాలి, మానవ ఉన్నతి కావాలి. ఇది ఒక టార్గెట్ అండి. 2 సీట్లకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 15-20 ఏళ్ళు పరిపాలించంగా 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లకు పోయినా 10 సీట్లకు పోయినా అధికారంలోకి వస్తుంది, చేస్తుంది. అలాగైనటువంటి మూలాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ. దాన్ని తీసేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని తీసేయడమే. ఏ పార్టీ, ఏ నాయకుడైనా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు నియంతలై వేరే దేశాల మీద యుద్ధాలు చేసుకుంటూ ఈ మానవాళినంతా కూడా సంక్షోభంలో నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెతన్యాహు కానివ్వండి, రష్యా ప్రెసిడెంటే కానివ్వండి, లాంగ్ టైం ఎవరికి ఇచ్చినా వాళ్ళు నియంతలుగా తయారవుతున్నారు. ఆ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్లో కూడా 3వ అయిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలను సమీక్షించుకున్నటువంటి ప్రజలు కొంతవైపు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపిన మాట వాస్తవం. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. డిఎంకేని ఇక్కడ కాదు అనడానికి కారణం ఆస్తికత్వం, నాస్తికత్వం అన్న దాని మీద వాళ్ళు పెట్టిన చర్చ, వాళ్ళ యొక్క వైఫల్యం, మేము మాతో పాటు అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీ పెట్టినటువంటి చర్చ వల్ల అక్కడ వైఫల్యం చెందడానికి కారణమైంది. ఇప్పుడు ఇతరులు చెప్పుకుంటూ కేరళలో గెలవడానికి కారణం కూడా అక్కడ ముస్లిం మైనార్టీస్ ఉన్న దగ్గరే గెలవలేండి, మెజార్టీ ప్రజలు కూడా వేసిండ్రు, అందరూ వేసిండ్రు కాబట్టి కేరళలో యూడిఎఫ్కు మెజార్టీ రావడం జరిగింది. ముఖ్యమంత్రి ఎవరైతారంటే ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు అవుతారు. దాని మీద కొంత పోటీ అనేది ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వన్ మ్యాన్ గా ఎట్టిపోయేటువంటి ప్రాంతీయ పార్టీలు కావు, కుటుంబ పార్టీలు కావు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నట్టు దాంట్లో పోటీ ఉంటుంది. అందరి లెజిస్లేటివ్స్ యొక్క అభిప్రాయం తీసుకుంటారు, తీసుకొని దానికి అనుగుణంగా నాయకుడిని నిర్ణయం చేస్తారు సిఎల్పి మీటింగ్ లో. అంతే తప్ప కేవలము ఈ యొక్క విధానం, వాళ్ళు మాట్లాడే విధానమే తప్పు. ఇది అగెనెస్ట్ టు డెమోక్రసీ. కాంగ్రెస్ ముఫ్త్ భారత్ అని అనడం తప్పు. ఎందుకు తప్పు అంటే భారతీయ జనతా పార్టీ ముఫ్త్ భారత్ నినాదం కూడా వస్తుంది. అప్పుడు నీకు ఎక్కువ రోజులు పట్టదు. ఇవాళ ప్రాంతీయ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి నేరేటివ్ వేరు. రేపు నేషనల్ పాలిటిక్స్ మరి అప్కీ బార్ 400 పార్ ఏమైందండి? ఎందుకు పోయినాయండి? మీరు ఎందుకు రాలేదు? అయోధ్యలో ఎందుకు రాలేండి మీకు సీటు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు పోయిందండి మీకు? మా వైఫల్యాల గురించి మాట్లాడే ముందు మీ వైఫల్యాల గురించి చెప్పండి. ఉత్తరప్రదేశ్లో ఎందుకు పోయింది? మీకు అనేక రాష్ట్రాల్లో అక్కడ మీరు ఏదైతే బ్రహ్మాండంగా వస్తాయనుకున్న దగ్గర ఎందుకు? వారణాసిలో హస్తుబత్తు తెలిసిండ్రు మోడీ గారు. ఎందుకు జరిగిందండి అట్లా? అంత ప్రజాదరణ ఉంటే ఎందుకు జరిగింది? అన్నీ ఉంటాయండి. అమావాస్య ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది, రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది, మీకు ఉంటుంది, మాకు ఉంటుంది, అందరికి ఉంటుంది. ఎవ్రీబడి అందరూ ప్రపంచంలో పత్తున్నాం కాబట్టి అంచేత దాని గురించి ఎక్కువ ఇప్పుడు ఉత్సాహానికి మనం పెద్ద చేసుకోవాల్సిన పని లేదు. పడిపోయినప్పుడు ఎందుకు పడిపోయినామో అనాలిసిస్ చేసుకోవాలి. తెలిసినప్పుడు కూడా అదే స్ప్రోతో ఉంటే ఇంకోసారి పడిపోకుండా కొంతకాలం ఉండగలుగుతాం. అందుకోసం అది బీజేపీ మిత్రులు దాని విషయంలో
ఉండాలి. దానికి ఎక్కువ ఉత్సాహపడాల్సినంత అవసరం సంబరం ఏం లేదు. వెస్ట్ బెంగాల్లో మీరు వాడనటువంటి అంశం లేదు. సర్ని వాడినరు, విదేశీయతను వాడినరు, ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలను తెచ్చి అక్కడ వాడినరు. పార్లమెంటు వేదికగా కూడా వాడుకున్నారు. దాని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆల్రెడీ పాస్ అయిన మహిళా బిల్లును జోడించి డీలిమిటేషన్ పెట్టి అది ఫెయిల్ చేసి మహిళా యొక్క వ్యతిరేకం అని చెప్పడానికి కోసం మీరు ఈ 2 రాష్ట్రాల ఎన్నికల కోసమే కదా మీరు చేసిన ఈ ప్రక్రియ అంతా. ఇది ఎవరికి చెప్తారండి ఈ విషయం అంతా? ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఇంకెన్ని రోజులు నడుస్తుంది? ఉంటుంది, కొంతకాలం ఉండొచ్చు మీకు. ఇవాళ బాగుంది అనుకోకండి, రేపు ఉంటుంది, రేపు అమావాస్య కూడా ఉంటుంది, ఆ రోజు కూడా కుదురు, కానీ ఎక్కువ రోజులు లేదు అది కూడా. రైట్. సో నరసింహనాయుడు గారు, సరే ఎలక్షన్లు అన్న తర్వాత ఎక్కడైనా కూడా గెలుపోవటంలో ఒక పార్టీ ఓడిపోవటం, ఇంకో పార్టీ అధికారంలోకి రావటం, ఇవి యాజ్ యూజువల్గా జరుగుతూనే ఉంటాయి. వంతు గెలిచిన తర్వాత ఇక ప్రజలకు ఏం చేస్తారు, ఇచ్చిన హామీలు ఎంతవరకు